మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. క్రీస్తుతో శ్రమానుభవములు 2వ రోజు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు విషయంలో మనకు కలిగే శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమల వలన కలుగు బాధ కంటే ప్రతి శ్రమ చివర పొందిన అనుభవాలు మనకు మహానందం కలుగజేస్తాయి. ఎప్పుడైతే క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తులుగా ఉంటామో అప్పుడే కదా పరిపూర్ణమైన క్రైస్తవుడిగా సిద్ధపడగలము. శ్రమల సంతోషాల మధ్య సంఘర్షణలో క్రీస్తుతో శ్రమానుభవం మహానందం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు శ్రమల్లో పాలు పంపులు కలిగినప్పుడు ఈ శ్రమానుభవములు మనల్ని విజయ మార్గం వైపే గాని నడిపిస్తాయి, కానీ కృంగదీయవు. శ్రమ కలిగినప్పుడు లేదా శ్రమల్లో ఉన్నప్పుడు మనం దేవుని వైపే ఆధారపడితే ఈ శ్రమను అధిగమించే శక్తి పొందగలుగుతాము. అందుకే ప్రతి శ్రమానుభవంలో మనము సంతోషంగా ఉండాలి. అనేక సందర్భాల్లో శ్రమ కలిగినప్పుడు సంతోషమని కాదు, కానీ శ్రమను అధిగమించడంలో పొందిన శక్తి, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయని నిశ్చయత కలుగజేస్తుంది. ఈ నిశ్చయత రక్షణలో మరింత లోతైన అనుభవాన్ని జతచేస్తూ యేసయ్య రాకడ సమయంలో ఆయన్ను ఎదుర్కొంటామనే ఖచ్చితమైన నిరీక్షణ కలుగజేస్తుంది. ఈ నిరీక్షణయే మనకు మహానందము అనుభవం. శ్రమల సంతోషాల మధ్య సంఘర్షణ క్రీస్తు శ్రమానుభవం మనకు తోడయుండునుగాక. ఆమేన్.